అండ్ రుణపడున్నా అతనికి, నేను చేయాల్సిన అవసరం, మీకు తెలిసిన ఇండస్ట్రీకి నాకన్నా బాగా. ప్రభాస్ ఈరోజు ఏషియాలో ఉన్న స్టేచర్కి అతను చేయాల్సిన అనవసరం. కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమతో గౌరవంతో అతను చేస్తున్నాడు. అండ్ అతను హోదా తగ్గకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇది. అండ్ ప్లస్ మోహన్ లాల్ గారు, ప్రభాస్, అక్షయ్ కుమార్ గారు వీళ్ళందరూ సినిమాలో ఉన్నారు కాబట్టే నేను ఇంత పెద్ద ప్లాట్ఫామ్గా నేను తీసుకెళ్ళగలుగుతున్నాను. లేకపోతే నేను ఒక్కడనే అయితే ఇది ఇంత పెద్ద నేను చేసేవాడిని కాదు ఇది. అండ్ జనాలు కూడా అంత ఇదిగా రారు ఇప్పుడు. లేకపోతే వీళ్ళందరూ చేసేటప్పుడు ఏదో ఒకటి సినిమాలో ఉంటేనే కదా వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్. అండ్ వాళ్ళ వల్లే ఈరోజు ఇంత పెద్ద ప్లాట్ఫామ్, ఇంత పెద్ద సాలిడ్ సైజులో ఉంది మూవీ. అండ్ ఇంకంతా మీరు చూసిన తర్వాత మీరు చెప్తారు ఇంకా. అవును, ప్రభాస్ని సినిమా చేయొద్దని చాలామంది ఎమ్మడబడ్డట్టున్నారు విన్నా. అంటే బయట అదేమంటారు సోషల్ మీడియాలో చాలా వినపడింది, బయట రూమర్స్ కూడా విన్నా నేను చెయ్యొద్దని. అది 100% ఉండొచ్చు. అసలు ఒక క్యారెక్టర్ అనుకుని శివుడి క్యారెక్టర్ ఆయన అనుకున్న తర్వాత మార్చారు, ఇంకోటికి మార్చారు అని కూడా చెప్పుకున్నారు. లేదా నిజమో అబద్ధం లేదు. అదేంటంటే నేను క్యారెక్టర్స్ అన్ని చెప్పిన తర్వాత ప్రభాస్ ఎన్నుకున్న క్యారెక్టర్ ఇది. దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసి దాన్ని ఇది చేసింది ప్రభాస్. నిజంగా ఇది ఉన్నాయి, ఇది చేయాలి, దీంట్లో నాకు ఈ రెండు చేస్తే బాగుంటుంది నువ్వు అన్న. నేను ఇది చేస్తాను, నేను ఇదైతే ఓకే, దీన్ని కొంచెం చేద్దాం. సో దాన్ని ఆ క్యారెక్టర్ ఆయనకు నచ్చిన క్యారెక్టరే చేసాం. కానీ ప్రభాస్ ఇప్పుడు దాకా తను చేసిన విభిన్న పాత్రల్లో ఇది ఒక మైల్ రాయిగా నిలిచిపోద్ది ప్రభాస్కి. ఈరోజు నేను చెప్పిన తర్వాత రేపు కానీ ఆ స్క్రీన్లో లేకపోతే ఆడుకుంటారు అందరూ. సో అతను చెప్పిన డైలాగ్స్, ఆ ప్రభాస్కి నాన్నగారికి జరిగే వాగ్వివాదం, ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్. నాకు ప్రభాస్కి జరిగే కాన్వర్జేషన్ ఇట్ విల్ బి ఫెంటాస్టిక్. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడుగా మారే ట్రాన్సిషన్ దారి చూపించే క్యారెక్టర్ ప్రభాస్ అవుతుంది. ఇట్ బి ఫెనామినల్. రెండోది మోహన్ లాల్ గారి క్యారెక్టర్, ఇట్ విల్ షాక్ పీపుల్. నాకు పర్సనల్ అచీవ్మెంట్ మోహన్ లాల్ గారి ముందు నేను యాక్ట్ చేయడం నా పర్సనల్ అచీవ్మెంట్. అండ్ హిజ్ విల్ బి అ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. వీళ్ళంతా ఎట్లా నాన్న మాట్లాడారు, నువ్వు మాట్లాడావు అందరితో? ప్రభాస్ ఫస్ట్ నేను మాట్లాడాను. నేను నాన్నగారు కలుద్దాం అది ఇదని ఇంటికి వస్తా అన్నాడు ప్రభాస్. లేదు నేనే